వింజమూరు మన ఆఫీస్ కి వెళ్తా ఇక్కడ ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది. ఎర్రబల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాం మనం. వింజమూరు మండలంలో ఎర్రబల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాము. ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది. ఒకసారి వెరిఫై చేద్దాం అసలు వీళ్ళు ప్రాపర్ గా పర్మిషన్ నుండి తీసుకెళ్తున్నారా లేకపోతే ఇంకేదన్నా కథ ఉందా అనేది దానికోసం ఆగడం జరిగింది. ఒకసారి అన్ని వెరిఫై చేసాం. అది మన ఇరిగేషన్ ఈతో మాట్లాడితే వీళ్ళు ఇక్కడ రోడ్డు హైవే వర్క్ కి వెళ్తున్నాయి ట్రక్స్ అన్ని కూడా. 12,000 క్యూబిక్ మీటర్స్ కి పర్మిషన్ ఉంది. దాదాపుగా 300 ట్రక్కులు ఈ రోజు వరకు వెళ్ళినాయి అని చెప్తున్నారు. మిగతాది కూడా ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని మనం మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. పర్మిషన్ ఉంది. ఒక 8,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు తీసుకోవడం జరిగింది అంటున్నారు. ఇంకొక మిగతాది తీసుకుంటారు వాళ్ళు. అది ఒకసారి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. మన ఇరిగేషన్ అధికారి కూడా ఒక అతను ఉంటాడంట రెగ్యులర్ గా. ఇప్పుడు ఈ స్పాట్ లో ఇప్పుడు ఇక్కడ లేదు, అతనికి కూడా చెప్పడం జరిగింది వచ్చి ఒకసారి మానిటర్ చేసుకోమని చెప్పి ఎవరో మనుషులను పెట్టి. ఇదే కాకుండా అక్కడక్కడ పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా 110 కిలోమీటర్ల స్పాన్ లో ఉండేది. 8 మండలాలు, దాదాపుగా 140 పైన చెరువులు ఉన్నాయి ఇక్కడ. ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండి పడకుండా దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనేదే నా ప్లాను. ఇరిగేషన్ అధికారులతో మరొకసారి మళ్ళీ కూర్చొని దీన్ని ప్రాపర్ గా మనం ఎలా చేయొచ్చు, వాళ్ళ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, నేను కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది. అది రేపు ఒకసారి వాళ్ళతో షేర్ చేసిన తర్వాత నేను మీడియా కూడా షేర్ చేస్తాను. ఇది ఎట్లా చేద్దాం పోయే కొద్దీ ఈ గ్రావెల్ ఇది అనేది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 100 ట్రక్కులకి పర్మిషన్ తీసుకుంటారు హౌస్ కనో, లేకపోతే 20 ట్రక్కులకు 30 ట్రక్కులుగా పర్మిషన్ తీసుకుంటుంటారు ఇరిగేషన్ అధికారుల దగ్గర. కానీ వీళ్ళు ఇంకొక 10 ట్రక్కులు ఎక్స్ట్రా తీయడం కానీ లేకపోతే అటువంటివి జరిగినప్పుడు కొంత మెకానిజం అక్కడ మిస్ అవుతా ఉంటుంది, అకౌంట్ చేసేది కానీ అది కూడా ఎట్లా ప్రాపర్ గా చేసుకోవాలనేది ఎవరికైనా ఒక బాధ్యత అప్పచెప్పడం. లేకపోతే మన నీటి సంఘాల చైర్మన్లు ఉన్నారు. ఇప్పుడు ప్రతి చెరువుకు కూడా నీటి సంఘం చైర్మన్ ఉన్నారు. నీటి సంఘం చైర్మన్ కూడా దానికి బాధ్యతగా పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా రాబోయే రోజుల్లో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాము. ఎందుకంటే ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి ఈ టైంలో వర్షం పడే లోపల చాలా వరకు వీళ్ళు వర్క్స్ కూడా ఫినిష్ చేసుకునే పరిస్థితి. అది తర్వాత మీడియాలో ఇంకొకటి మనకు కేశవరంలో ఒక ల్యాండ్ గురించి కూడా ఒకటి ఇష్యూ అక్కడక్కడ చూశాను నేను. దాని గురించి కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. అవసరం అయితే అక్కడ పోయి చూసి అక్కడ ఏం జరుగుతా ఉంది అనేది ఒకసారి వెరిఫై చేస్తాం. తర్వాత వింజమూరుది కూడా మొన్న మన నోడా చైర్మన్ కోట శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు వింజమూరులో లెఫ్ట్ సైడ్ హైవేలో ఒక సైట్ చూడడం జరిగింది, గవర్నమెంట్ ల్యాండ్. అది నోడా లేఅవుట్ కి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. దాన్ని అధికారులకు ఆ రోజే చెప్పాం, ఒకసారి దీన్ని చూడండి, అసలు దీని సర్వే అంతా చేయండి, ఇది ఎంత ఉంది అనేది. అంతకంటే ముందుకు ఏం వెళ్ళలేదు ఇంకా. అవన్నీ ఒకసారి సర్వే అని చూసుకొని ప్రాపర్ గా అది ఉంది, మన గవర్నమెంట్ కి ఆదాయం వచ్చే మార్గం ఉంది, అక్కడ లేఅవుట్ వేస్తే అనేది కానీ మన దృష్టిలో కానీ ఉంటే డెఫినెట్ గా ఆ ప్రాజెక్ట్ ను కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన వాటిలో అప్డేట్ ఇద్దామని మీడియా మిత్రులకి చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.